నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయనుండగా ఈ నెల 11న టీడీఎల్పీ సమావేశం జరగనుంది. టీడీఎల్పీ నేతగా చంద్రబాబును ఎన్నుకున్న తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్కు నివేదిస్తామని ఆ పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ సహా పలు పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ప్రధాని ప్రమాణ స్వీకారంతో పాటు ఒడిషా కూడా చంద్రబాబు వెళతారని బుచ్చయ్య వివరించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైకాపా నేతలు కార్యకర్తలపై తెలుగుదేశం శ్రేణులు దాడులు చేస్తున్నాయని జగన్ ఆరోపించడంపై బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. ఓటమి చూసినా జగన్ ఇంకా మారలేదని వ్యాఖ్యానించారు. ఓటమి పాలయ్యామన్న అసహనంతో తెలుగుదేశం శ్రేణులపై దాడులకు ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు. తిరిగి తామే దాడులు చేస్తున్నట్లు అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లారు. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనున్న వేళ పైనుంచి వచ్చిన ఆదేశాలతో జవహర్ రెడ్డి సెలవు పెట్టి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరుకు జవహర్ రెడ్డి ఉద్యోగ విరమణ చేయనుండగా ఈ సాయంత్రంలోపు కొత్త సీఎస్ నియామకం జరగనుంది. ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ రావత్ అనారోగ్య కారణాలతో సెలవు పెట్టి వెళ్లారు. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో నియమితులైన సలహాదారులందరినీ తక్షణం పదవుల నుంచి తప్పించాలని ఆదేశాలొచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో కళంకిత అధికారులుగా పేరు తెచ్చుకున్న వారి పట్ల తమ వైఖరి ఎలా ఉండబోతోందో ఈ నెల 12న ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు చెప్పకనే చెబుతున్నారు. అలాంటి అధికారులను కలిసేందుకు చంద్రబాబు అనుమతి ఇవ్వడం లేదు. ముందస్తు అనుమతి లేకుండా డీజీ ర్యాంక్ ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు ఇవాళ ఉండవల్లిలో చంద్రబాబును కలిసేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసిన ఆంజనేయులను చంద్రబాబు నివాసం గేటు నుంచి వెనక్కి పంపారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలపై ఈసీ ఆయనను విధుల నుంచి తొలగించింది. సిఐడి చీఫ్ సంజయ్ చంద్రబాబును కలిసే ప్రయత్నం చేయగా కరకట్ట గేటు వద్దే ఆయన కారును ఆపి వెనక్కి పంపారు. చంద్రబాబుపై కేసులు నమోదులో సిఐడి చీఫ్ హోదాలో సంజయ్ కీలకంగా వ్యవహరించారు. ఎన్నికల ఫలితాలు రాగానే సెలవు పెట్టి విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించగా ఆయన సెలవును కూడా రద్దు చేశారు. మరో సీనియర్ ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామరెడ్డి కూడా చంద్రబాబును కలిసేందుకు రాగా అనుమతి నిరాకరించారు. నంద్యాలలో చంద్రబాబు అరెస్టు సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన రఘురామరెడ్డి వైకాపాకు విధేయంగా పనిచేస్తున్నారనే ఆరోపణలపై ఈసీ చర్యలు తీసుకుంది. గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని కూడా అనుమతి లేదని వెనక్కి పంపారు. ఏపీలో ఈ నెల 12న కొత్త ప్రభుత్వం కొలువు తీరనున్న వేళ ఏపీ ఫైబర్ నెట్ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు భద్రత పెంచారు. కీలక దస్త్రాలను ధ్వంసం చేస్తారని నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా అదనపు భద్రత ఏర్పాటు చేశారు. ముఖ్యమైన దస్త్రాలు, డేటా ఎవరూ తీసుకెళ్లకుండా సచివాలయంలోని 3, 4 అంతస్తులో 24 గంటల నిఘా పెట్టారు. కార్యాలయం లోపలికి బయటకు వెళ్లే సిబ్బందిని పోలీసులు ప్రతిసారి తనిఖీ చేస్తున్నారు. బయటి వారు ఎవరూ కార్యాలయంలోకి వెళ్లకుండా చూస్తున్నారు. విజయవాడ సౌత్ జోన్ ఏసీపీ రతన్ రాజు, సైబర్ క్రైమ్ ఏసీపీ తేజేశ్వరరావు, ఏపీఎఫ్ఎస్ఎల్లోని ఫైనాన్స్, పరిపాలనా శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై ఫైబర్ నెట్ కార్యాలయం నుంచి ఎట్టి పరిస్థితుల్లో దస్త్రాలు బయటకు వెళ్లేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. ఈ ఫైల్స్, డేటాను తొలగించవద్దని ఆదేశించారు. అన్ని ఫైళ్లు జాగ్రత్తగా భద్రపరిచేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు రేపు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో రేపు జరిగే ఎన్డీఏ పక్షాల సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబు వెళ్లనున్నారు. ఈ పర్యటనను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఇవాళ లోక్సభ ఎన్నికల్లో గెలిచిన పార్టీ అభ్యర్థులతో సమావేశమయ్యారు. ఉండవల్లిలోని నివాసంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం కాగా అందుబాటులో ఉన్న ఎంపీలు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అందుబాటులో లేని వారు జూమ్ ద్వారా హాజరయ్యారు. అందరికీ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు రేపటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో అనుసరించాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని ఇప్పటికే తెలుగుదేశం నుంచి గెలిచిన అభ్యర్థులకు ఆహ్వానాలందాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల జాబితాను ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు అందజేశారు. శాసనసభకు ఎన్నికైన అభ్యర్థుల జాబితాను, ఓటింగ్ వివరాలను గవర్నర్కు మీనా సమర్పించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం గెలుపొందిన అభ్యర్థుల జాబితాతో కూడిన నివేదికను అందజేశారు. సార్వత్రిక ఎన్నికల్లో లోక్సభకు ఎన్నికైన అభ్యర్థుల జాబితాను లోక్సభ సచివాలయానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో చరిత్రాత్మక విజయం సాధించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. విభజన అంశాల పరిష్కారానికి సహకరించాలని చంద్రబాబును రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా భాజపా ఉండాలని
ప్రజలే భావిస్తున్నారని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. 6 నెలల్లో తెలంగాణలో ప్రజాపాలన లేదు కానీ ప్రజా వ్యతిరేకత మొదలైందన్నారు. కాంగ్రెస్ నేతలు అక్రమంగా వేల కోట్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు చేపడుతున్న తాత్కాలిక మరమ్మతుల పురోగతిని సమీక్షించేందుకు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్ ఇతర ఇంజనీర్లతో కలిసి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలను మంత్రి పరిశీలించనున్నారు. 3 ఆనకట్టల నిర్మాణ సంస్థలైన ఎల్ఎన్టీ, ఆఫ్కాన్స్, నవయుగ సంస్థల ఉన్నత స్థాయి ప్రతినిధులు కూడా సమావేశానికి హాజరు కావాలని మంత్రి కార్యాలయం తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్లో సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ సిఎస్ఎంఆర్ఎస్ నిపుణుల బృందం పరీక్షలు చేపట్టిన వేళ మంత్రి పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు శివారులో ఈ ఉదయం కురిసిన వర్షానికి గార్గేయపురం చెరువు పొంగి పొర్లింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వెంకాయపల్లి, నూతనపల్లి, నందవరం, మిలిటరీ కాలనీ, లక్ష్మీనగర్, భూపాల్ నగర్లోని లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. వెంకాయపల్లి ఎల్లమ్మ దేవాలయంలోకి వాన నీరు చేరింది. నగరవనం వద్ద కూడా చెరువు పొంగి పంట పొలాల్ని ముంచెత్తింది. నంద్యాల జిల్లా బనగానపల్లె పలు మండలాల్లో కురిసిన వర్షానికి సంజాముల వద్ద పాలేరు వాగు పొంగింది. అక్కడి వంతెనపైన 4 అడుగుల మేర వరద ప్రవహించగా కోయిలకుంట్ల డిపోకు చెందిన బస్ వంతెనపై చిక్కుకుంది. డ్రైవర్ అప్రమత్తం చేయగా బస్సులోని 25 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. దేశంలోని ఎన్నో చోట్ల ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలుస్తున్నప్పటికీ కొంతమంది వాహన చోదకుల్లో మార్పు రావటం లేదు. తామే ముందు వెళ్లాలనే తొందరలో ప్రమాదాలకు కారణమవుతున్నారు. కంటోన్మెంట్ సికింద్రాబాద్ క్లబ్ వద్ద రెడ్ సిగ్నల్ పడుతుందనే తొందరలో ఓ డ్రైవర్ తన కారును వేగంగా ముందుకు పోనివ్వగా అడ్డుగా వచ్చిన మరో కారును ఢీకొట్టింది. ఈ క్రమంలో తొందరగా వెళ్లాలని ముందుకు వచ్చిన కారు 3 పల్టీలు కొట్టింది. ఇది గమనించిన వాహనదారులు, ట్రాఫిక్ పోలీసులు 2 కార్లలోని వారిని బయటకు తీశారు. అంతా స్వల్ప గాయాలతో బయటపడగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంపై సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పంజాబ్ జిరాక్పూర్లో గాలి దుమారం బీభత్సం సృష్టించింది. బలమైన గాలులతో కూడిన వర్షానికి 40 అడుగుల ఎత్తైన బిల్ బోర్డు స్తంభం 2గా చీలిపోయింది. మొత్తం 3 చోట్ల బిల్ బోర్డులు నేలకూలి 5 కార్లు ధ్వంసమయ్యాయి. ఆ సమయానికి కార్లలో ఎవరూ లేనందున ప్రమాదం తప్పింది. జిరాక్పూర్లోని ఆక్స్ఫర్డ్ వీధిలో ఒక బిల్ బోర్డు కూలింది. వీఐపీ రోడ్డులో మరో బిల్ బోర్డు కూలి 2 కార్లు దెబ్బతిన్నాయి. 3వ బిల్ బోర్డు విద్యుత్ స్తంభంపై పడటంతో కరెంటు వైర్లు తెగి ఆ ప్రాంతంలో గంటల కొద్దీ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జిరాక్పూర్లో పౌరుల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని బిల్ బోర్డు పడి ధ్వంసమైన ఓ కారు యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. గాజా పట్టీలో దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ ఒక పాఠశాల ప్రాంగణంలో ఉన్న హమాస్ శిబిరంపై దాడి చేసినట్లు ప్రకటించింది. హమాస్ అనుబంధ మీడియా అల్ అక్సా టెలివిజన్ ఇజ్రాయెల్ దాడిలో 39 మంది చనిపోయినట్లు తెలిపింది. పాలస్తీనా మీడియా వాఫా మాత్రం 32 మంది మృతి చెందినట్లు వెల్లడించింది. డజన్ల సంఖ్యలో గాయపడినట్లు తెలిపింది. ఐక్యరాజ్యసమితి సాయంతో నడుస్తున్న పాఠశాలపై తమ యుద్ధ విమానాలు దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ బడిని తమ ఆపరేషన్లకు రక్షణగా హమాస్, ఇతర ఉగ్ర సంస్థలు ఉపయోగిస్తున్నట్లు వెల్లడించింది.